నమస్కారం. అహలి న్యూస్ కి స్వాగతం. శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చీట్ చాట్ లో మాట్లాడిన సీఎం ఒక పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చిస్తేనే వాటికి సరైన గుర్తింపు, విలువ ఉంటాయని, సభకు హాజరు కాకుండా బయట ఎంత మాట్లాడినా ప్రాధాన్యత ఉండదని తెలిపారు. గతంలో తాను సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చివరి వరకు సభలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం సభకు రాకుండా తప్పించుకోవడం వింతగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని చులకన చేస్తున్న జగన్ కు అసలు రాజకీయాలు అవసరమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఇందులో భాగంగా సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని శాసనసభలో ప్రకటించారు. ఇవాళ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 103కి చేరిందని, కళాశాలకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష, గతం కనీసం 50 ఎకరాల భూమి ఉండాలని ఉంది అధ్యక్ష. సిఆర్డీఏ గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 10 ఎకరాలు పెడతాం జరిగింది అధ్యక్ష. మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష. అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ ఇమీడియట్ గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఒక 3, 4, 5 సంవత్సరాలు ఒక ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. అది కూడా డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్. ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది. ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన అంశం కాంపిటెన్సీ బేస్ ఎడ్యుకేషన్ ని ఫోకస్ గా పెట్టుకున్నాం. NSQF కి కావాల్సిన లింకేజ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్, ఆన్ ద జాబ్ ఓరియంటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఒక ఆప్షన్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్ గా ఉంది. అంటే ఒక ITI కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కింద మారడం కూడా ఒక అవకాశం కల్పించాం అధ్యక్ష. అంతేకాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద 2016 యాక్ట్ కింద రికగ్నైజ్ చేసాం, వాళ్ళు కూడా స్కిల్ యూనివర్సిటీ. భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకటరావు అన్నారు. విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ చదవటం, రాయటం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యా తెలుగు భాషపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోవడం, కార్పొరేట్ కళాశాలల్లో మార్కులు, ర్యాంకుల కోసం ఇతర భాషలను ప్రోత్సహించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని ఎర్లగడ్డ అన్నారు. అయితే తెలుగు భాషలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం బాధాకరమన్నారు. 10వ తరగతి వరకు సంస్కృతం చదవని విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు కొంత ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు పెద్దగా సంబంధం లేకపోయినా కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను ఇతర భాషల వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషపై విద్యార్థుల ఆసక్తి పెంచేలా పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని ఎర్లగడ్డ సూచించారు. ఏర్పాట్ల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు గారే పెట్టారు కదా, రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ అది మొదటి యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో
ఆ తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ అన్నాడు, ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులలో ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాం తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98-99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్కైతే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబును కట్టుకోవాలని కోరుతూ ఇంటర్మీడియట్ లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ లో పెడితే తెలుగు రాయటం చదవటం తెలుగు భాష. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. తమకు అధికారం అలంకారం కాదని ప్రజల పట్ల ఒక బాధ్యత అని, ఆ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తించడమే తమ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 24, 32వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 4.35 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వైద్య ఖర్చులు భరించిన అనంతరం ప్రజలు తమ బిల్లులతో కార్యాలయానికి వచ్చినప్పుడు డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకుల సహకారంతో వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేస్తున్నామని, మంజూరైన చెక్కులను తిరిగి లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట కలగడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ₹1,00,000 ఇచ్చారండి. కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. మూత్రపిండాల్లో కూడా రాయి ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఇట్లా సంగతి అని చెప్తే ఫైల్ మీద సంతకం పెట్టారు. తర్వాత ఇప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా 44,000 చెక్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారికి మాది వందనాలు. నా అందరికీ మా 24వ డివిజన్ అండి మాది. వారికి కిడ్నీ సమస్య ఉండడం వలన కొంచెం హాస్పిటల్లో ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. అది సీఎం గారి ద్వారా మనం ఆ కాగితాలన్నీ సబ్మిట్ చేసుకుంటే వారికి ₹44,000 గవర్నమెంట్ ద్వారా చెక్ వచ్చిందండి. ఇంకొక మేడం గారికి ఏమో వారి భర్త గారు చనిపోయారు. మన పార్టీ ద్వారా వారికి ₹1,00,000 అమౌంట్ చెక్ ఇచ్చారండి. మా అన్నయ్య ఉమా గారికి వాళ్ళు ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మా దగ్గరికి బిల్స్ తీసుకొస్తే డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకులుని తీసుకుని వచ్చినాక ఆ బిల్స్ని బాధ్యతగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూపించి వాళ్ళకి చెక్కులు మంజూరు చేయించి మళ్ళీ ఆ చెక్కుల్ని గౌరవంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. అంటే శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కూడా ఈ కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా చేయటం వల్ల ఇవాళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ₹1,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించడం వల్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది మర్యాద కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజల పట్ల జవాబుదారీతనంగా పనిచేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం.
ఖచ్చితంగా మరింత మెరుగైన రీతిలో భవిష్యత్తులో పనిచేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని పలువురు బీసీ నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు. గత 5 సంవత్సరాలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసి బీసీలపై దాడులు చేయించిన పార్టీ వైసీపీ అని, నేడు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అని వైసీపీ అడుగుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నాయకులు విమర్శలు గుప్పించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంటు కార్యాలయం నందు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని బీసీ నేతలంతా కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ బీసీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు మాట్లాడుతూ ముందుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం బీసీలంతా రుణపడి ఉంటారని అన్నారు. నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ ఇచ్చినందుకు మన కేసీఆర్ చిన్ని గారు విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్ నందు ఘనంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 34% ఇవ్వడం అనేది ఈ ఒక్కరోజు కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కానీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మధ్యలో ఈ యొక్క ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వాలు కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బీసీలకి నష్టం అంతా ఇంత కాదు. 16,000 మందికి నష్టం కలిగించాడు స్థానిక ఎన్నికల్లో. పోయినసారి 24% ఇవ్వటం మా దౌర్భాగ్యం. ఆ వైసీపీ ప్రభుత్వం బాధ్యతలో చూసుకున్న దారుణంగా 16,000 మంది స్థానిక బీసీ నాయకులందరూ ఎంతో పదవులు కోల్పోయారు. ఈరోజు 34% రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కూడా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీకి కొమ్ము కాస్తామని అన్ని విధాలుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ కమిటీ వారి అందరికీ సమర్థవంతమైన విద్యా వ్యవస్థను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు నేహా విమర్శలు గుప్పించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర విద్యారంగంలో దారుణ వైఫల్యం కనిపిస్తోందని, గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో దొర్లిన తీవ్రమైన లోపాలపై విద్యార్థి లోకం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. దేశంలో ప్రతి పరీక్ష నిర్వహణలోనూ విద్యాశాఖ పూర్తిగా విఫలమైందన్నారు. దేశ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వమే విద్యార్థుల సమస్యలకు, లోపాలకు పూర్తి జవాబుదారీ వహించాలని డిమాండ్ చేశారు. An entire battalion of security forces barged into our tent trying to pick us up as well, but people made human chain after human chain after human chain. 5-6 layers of human chain prevented them from entering our tent and taking us away as well. And then from the 18th onwards, Jantar Mantar flocked with thousands upon thousands of people. People became truly angry. They became angry at the fact that a 60-year-old man was picked up almost like he was a thing. He was not like a person. He was a thing that could be bundled up in white sheets and picked up and thrown into an ambulance. People became angry because there was no reason for the police to barge into our tent and take us away. All of us were in our 20s. From 21 to 28, 29, all of us were in our 20s. We had not eaten for 18 days, 19 days. There was absolutely no reason to pick us up. And they constantly said that there is a court order which says that we have to pick them up. But the court order, one, was misinterpreted. It nowhere said that Sonam Wangchuk had to be forcefully removed. And second, the court order did not mention any of us, the 6 students who had started a hunger strike. But despite that, the police tried to pick us up. Why did they do that? They did that not because they were compelled by a court. They did not pick up Sonam Wangchuk because they were compelled by a court. The security forces, the police forces were they picked up Sonam Wangchuk and they tried to pick us up because they were compelled by the state which they serve. Ideally, the security forces and the police forces are supposed to serve the people of the country. It is to them that they owe their allegiance. It is to them that they owe their service. But we see that removing all of this
sense of duty and allegiance, they served the state. After that, people got really angry. They came to Jantar Mantar, and on the 20th, there were easily anywhere near 2 to 3 lakh people in around Jantar Mantar who were there for the Parliament March. And what India witnessed. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటూ ఏవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిర నాసర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలీతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి సంకలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయని డిమాండ్ చేశారు. సమితి పిలుపులో భాగంగా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు? లోకేష్ గారు నా అన్నగా చెప్పుకునే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చుకున్నాడు. అసలు మాది కుటుంబ పార్టీనే కాదన్న చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి. సరే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకోవడమే కాకుండా నిన్న మరి క్యాబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు. మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మరోవైపు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము, అందుకే నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారిని కూడా మా ఏవైపు నాయకులు కలిస్తే స్కిల్స్ లేవని చెప్తా ఉన్నారు యూత్కి. మీకేం స్కిల్స్ ఉంది? కేవలం చంద్రబాబు నాయుడు గారు తనయుడు కాబట్టే నీకు మంత్రి పదవి వచ్చింది తప్పించి నీకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి స్కిల్స్ లేవంటావా నారా లోకేష్? నీకన్నా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు యువగలం పాదయాత్రలో చెప్పింది ఏంటి? మొన్న కేవలం 15,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరితో మీటింగ్లు పెడతావా? మేము చెప్తా ఉన్నాము, నీకు దమ్ముంటే ఇప్పుడు యువగలం పాదయాత్రలో మా బ్రాడీపేటలో చేయి, ఆ కోచింగ్ సెంటర్లో చెప్తాయి నీకు మా బాధలని యువత చెప్పుకుంటా ఉన్నది. కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా 500 స్పోర్ట్స్ కోటాలో, డిఎస్సి కోటాలో, స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఉద్యోగాలు అమ్ముకున్నారు. దీని మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము పివి సింధుకి ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. సిగ్గుండాల, పివి సింధుకి మీరు ఇచ్చిన ఉద్యోగాలు లంక పెడతా ఉన్నారు. నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వ అధికారం రాకముందు మాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, జాబు రావాలంటే బాబు కావాలి, కాబట్టి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ టైంలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్లాడుతూ ఉంది, మేము వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా ఈ ముఖ్యమంత్రి ముద్దుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చేసి నిరుద్యోగుల్ని పండగ చేసుకోండి, పరమానంద దినమని చెప్పని ఈరోజు పిలుపునిస్తూ ఉన్నావు. ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, నువ్వు ఇచ్చిన 16,000 ఉద్యోగాలని పూర్తిగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు జరిగినాయి, డబ్బులు లక్షల రూపాయలు చేతులు మారాయి, ప్రతి ఉద్యోగానికి 15 లక్షలు అమ్ముకున్నారని చెప్పని అనేక ఆరోపణలు వస్తున్నా కూడా కేవలం ప్రెస్ మీటింగ్లో లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నావు. రండి, ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా మేము సిద్ధం. నారా లోకేష్ గారు తాడేపల్లి సెంటర్కి వస్తారా లేదా మంగళగిరికి వస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. సిగ్గు లేకుండా ఈరోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చాం, అందుకే వీళ్ళకి ఉద్యోగం ఇచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారా మహాప్రభు? ఆమెమి 15 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నాం. జీవోలు మీరే ఇస్తారు, మళ్ళీ ఆ జీవోలు మేము ఇవ్వలేదంటారు, లేదా ఆ జీవోలు వర్తించబడమని చెప్తారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారు ఉన్నారు. నిన్న కాక మొన్న చూసుకుంటే నారా లోకేష్ చెప్తా ఉన్నాం, అయ్యా ఈ ఏఎస్ఎఫ్ ఆరోపణలు కాదు,
ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఈ టైంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు, పూర్తిగా ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోయారని చెప్పారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని. ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని కానివ్వండి, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరుగుతా యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో మెయిన్ నిరుద్యోగ భృతి ఖచ్చితంగా 3,000 రూపాయలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ మేము అధికార రంగంలో భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అదేవిధంగా జనసేన అధినేత వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన ఒక్క యువతకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2,80,000 పైచిలకు యువకులైన వాలంటీర్ని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. మీరేం చెప్పారు అధికారంలో రాకముందు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయితే మీ పెద్దన్న లాంటోండి, నేను అధికారంలో రాగలే 5,000 సరిపోవటం లేదు, మీకు 10,000 ఇస్తారన్నారు. 10,000 కాదు, వాళ్ళ నడి రోడ్లో తీసుకొని వచ్చి నుంచో పెట్టే పరిస్థితిలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను చేశారు. మీరు ఎన్నికల ముందు చెప్పాలి మీరేమని, మేము కొనసాగించలేమని. ఆ తర్వాత ఆ వాలంటీర్లు కానీ రాష్ట్రంలో ఉన్న యువత ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీకే అర్థమయ్యేది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీని ఇచ్చారో ఇంకో హామీ, బలమైన హామీ ఇచ్చారు. యువ మహిళ ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు దాటిన యువ మహిళ ప్రతి ఒక్కరికి కూడా 1,500 చొప్పున ప్రతి నెల ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? సాక్షాత్తు మీ హోంమంత్రి గారికి హోంమంత్రి పదవి ఇచ్చే మహిళ కూడా హోంమంత్రి పదవి ఇచ్చారులే కానీ ఎవరికి ఇవ్వని పరిస్థితిలో మీరున్నారని అఖిల భారతీయ జనసమైక్య తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు కనుక ఇదే కొనసాగిస్తే మీ అధికార పీఠాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.